హాయ్ అండి అందరికీ. నిన్న అయితే నేను చూపించాను కదా, ఇదంతా కట్ చేసుకొని ఒకటి పొడవుగా ఉండే చెక్కనైతే మొత్తం ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి పెడదాం అనుకున్నా. కాకపోతే ఎందుకులే వేస్ట్ చేయాలి చెక్క అని చెప్పేసి సగం కట్ చేసుకొని ఇంట్లోనే ఇలా అయితే పెట్టుకొని చూసుకుంటున్నాను అనమాట. బ్యాక్ సైడ్ పెట్టి చూశాను. బ్యాక్ సైడ్ పెడితే ఫ్రంట్ సైడ్ గలీజ్గా కనపడుతుందని చెప్పేసి ఫ్రంటే పెడతాం బాగుంటుంది, ఫ్రంట్ పెడితేనే బాగా లుక్ ఉంటుందన్నమాట. ఇదంతా కనపడుతుంది కదా, ఒకవేళ నేను బ్యాక్ సైడే పెట్టాను అనుకోండి చెక్క, ఇదంతా ఇట్లనే గలీజ్గా కనబడుతుంది అని చెప్పేసి ఇంకా ఆ చెక్కనైతే కరెక్ట్గా చూసుకొని కట్ చేసేసుకొని దానికైతే ఫెవికల్ అయితే పూసేసి మొత్తం చెక్క మొత్తం ఇది కొంచెము అప్ అండ్ డౌన్ ఉందన్నమాట చెక్క, కరెక్ట్గా లేదు. ఇంకా అట్లనే అడ్జస్ట్ చేసి అట్లనే చేసుకున్నా. దానికి ఇంకొంచెం వేరేది కూడా చేశాను, అది కూడా చూడండి ఫుల్గా. ఇలా అయితే మొత్తం గమ్ పూసేసుకొని మళ్ళీ ఈ గ్యాప్ ఉంటుంది కదా మనం చెక్క పెట్టుకున్న తర్వాత, ఆ గ్యాప్లలో కూడా గమ్ అయితే పెట్టేసుకున్నా. ఇంకా డోర్ అటు ఇటు కదలకుండా వెనకలైతే నేను లాక్ పెట్టేసుకున్నాను అనమాట. చెక్క కట్ చేసుకున్నాం కదా, ఆ చెక్కకు చిన్న చిన్న పేర్లు అయితే వచ్చాయన్నమాట. ఆ పేర్లన్నీ తీసుకొని వచ్చేసి ఇంకా డోర్కి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. చిన్న చిన్న గ్యాప్లు ఉన్నాయి కదా, ఆ గ్యాప్లలో ఆ చెక్క కట్ చేసుకున్న తర్వాత మనకు చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలన్నీ అయితే తీసుకొని వచ్చేసి ఇక్కడ గ్యాప్లలో పెడుతున్నాను అనమాట. గ్యాప్లలో ఈ చెక్క పొడి చెక్కలు పెట్టేసామనుకోండి ఊడిపోకుండా ఉంటుందన్నమాట. కొంచెం అప్ అండ్ డౌన్ ఉందని చెప్పాను కదా నేను చెక్క, అందుకు ఈ గ్యాప్లలో అయితే పెట్టేసుకుంటున్నా. ఇలా గమ్ పూసేసుకొని పెట్టేసుకుంటే మనకు ఊడిపోకుండా ఊగకుండా ఉంటుందన్నమాట. ఇలా గమ్ పెట్టేసుకుంటే ఎక్కువ చాలండి. ఇంకా మేకులు ఏం కొట్టాల్సిన, ఒకవేళ మేకులు కొట్టాలనుకుంటే కొట్టుకోవచ్చు, కాకపోతే ఇంకా చాలే అని చెప్పేసి నేను ఇంకా ఇంట్లోనే అయితే చేసుకుంటున్నా. ఎవరిని పిలిచలేదు. ఇంకా మనం వాళ్ళు వేలు అడుగుతారు కాబట్టి ఇంకా మనమే చేసుకున్నాం కాబట్టి మన దగ్గర డ్రిల్లర్ లేదు. మేకులు కొడితే అవి దిగవు అనమాట. డ్రిల్లర్ అయితే బాగా దిగుతుంది, మేకులు కొట్టుకోవచ్చు. ఇంకా ఇలా అయితే అడ్జస్ట్ చేసేసుకొని డోర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. ఇలా మన ఇంట్లో మనం వర్క్ చేసుకోవడం తప్పేం లేదండి. మనకు ఒక వర్క్ వచ్చినట్లుంటుంది, కొంచెం అమౌంట్ కూడా మిగిలించినట్లుంటుంది. అన్నీ చేసుకోలేంలేండి, ఏదో తెలిసినవి అయితే చేసుకోవచ్చు. ఇది కూడా మీకు ఉపయోగపడుతుందని నేనైతే వీడియో తీసి పెడుతున్నాను. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఏ డోర్లైనా, ఇంకా వచ్చేసి ఎలకలు హోల్స్ పెట్టినా, లేకుంటే వానకు తడిచి డోర్ పోయినా కూడా ఇలా చేసుకోండి. చిన్న చెక్క తెచ్చేసుకొని ఇట్లా 2 ఇటుకరాళ్ళు అయితే పెట్టుకున్న కదలకుండా. ఇంకా కొంచెం ఒక 2-3 గంటలు వదిలేస్తే నీట్గా అయిపోయింది. చూడండి ఇలా అవుతుందన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.